హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో నైట్ మిగిలిన అన్నంతో పెసరబ్యాళ్ళ పొంగల్ అనేది ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా వచ్చేసి నైట్ ఉండింటుంది కదా మిగిలిన అన్నం అనేది తీసుకోవాలి. తర్వాత ఆ డేక్షా కదని పెద్ద డేక్షాలోకి కొన్ని వాటర్ వేసేసుకొని అందులోకి మనము నైట్ మిగిలిన అన్నాన్ని మొత్తం వేసేసుకొని ఇలా ఉండలు లేకపోయినట్ల మొత్తం అనేది కలుపుకోవాలి. అలా పొడి పొడిగా అనేది వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకున్న తర్వాత మనము పెసరబ్యాళ్ళు అనేది కడిగేసుకొని 2-3 టైమ్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఉండలు అనేది మాత్రం ఉండకూడదు. అన్నము ఇలా ముందుగా నానబెట్టేసుకోవాలి. మనము ఈ పెసరబ్యాళ్ళు ఇలా 2-3 టైమ్స్ అనేది నేనైతే ఎంత తీసుకుంటున్నానంటే ఒక 250 గ్రామ్స్ అనేది తీసుకొని ఉంటాను. నాకు రైస్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు పెసరబ్యాళ్ళు అనేది తక్కువైతే వేయకూడదు. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అనేది మాత్రం ఉండకూడదు అనమాట. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇందులోకి మళ్ళీ జీలకర్ర వేసేసాను. జీలకర్ర వేసేసి మొత్తం ఒక 15 మినిట్స్ అనేది నానబెట్టేసుకోవాలి. పప్పు కూడా నానాలి కదా, అన్నము పప్పు రెండు అనేది సమానంగా అనేది నానిపోతాయి. ఈ జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా అంతే టేస్ట్ తగినంత వేసుకోకూడదు. జీలకర్ర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. పొంగల్లో కూడా చాలా వెరైటీస్ అనేది ఉంటాయన్నమాట. నేనైతే ఇలా రైస్తో అనేది పొంగల్ చేస్తున్నాను. నేను ఎందుకు రైస్ వేస్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మీరు కూడా ఇలా రైస్ ఉన్నప్పుడు వేస్ట్ కాకోకున్నట్లు ఇలాగనేది ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా అసలుకి పొంగల్ అనేది. అచ్చం మనము మామూలుగా ఫంక్షన్స్లో ఎవరైనా చెఫ్లు అనేది చేస్తారు కదా, వంట మాస్టర్లు, అలాగే ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే జీలకర్ర అనేది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, జీలకర్ర టేస్ట్ అంతా అన్నంలోకి వాటర్లోకి అంతా పట్టేసింది. మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇలాగ మొత్తం లిటిల్ బిట్ కొంచెం కలర్ కోసం అని చెప్పేసి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని చూసారు కదా, అన్నము పప్పు అనేది ఒక 15 మినిట్స్ నానిన తర్వాత ఎంత బాగా నానిపోయిందో. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే రైస్లోకి మామూలుగా నైట్ వండుకునేటప్పుడే మేము మామూలుగా ఉప్పు అనేది వేసుకుంటాం కాబట్టి నేను తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి. సాల్ట్ అనేది తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇట్లా బాగా బుడగలు అనేది వచ్చేసాయి కదా, నురుగు అనేది ఉండలు అనేది కట్టకూడదు అనమాట. పొంగల్ అనేది బాగా మెత్తగా రావాలి. తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడికించేసుకోవాలి. ఎంత మెత్తగా ఉడికించుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుందన్నమాట పొంగల్ అనేది. మూత పెట్టే ఉడికించుకోండి. అలా ఎప్పుడైతే ఉడుకు పట్టిందో తర్వాత మూత తీసేసి ఉడికించేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఫుల్లోనే ఉండాలి. ఇప్పటి నుంచి ఫ్లేమ్ అనేది ఫుల్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. అన్నము పెసరబ్యాళ్ళు అంతా బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నీరు అనేది ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఉడికించేసుకోండి. చూసారు కదా, ఉడికించే కొద్దీ చాలా దగ్గరకు అనేది వస్తుంది అనమాట పొంగల్ అనేది. ఇలా బాగా ఉడికించేసుకున్న తర్వాత ఏ మాత్రము క్వాంటిటీ అనేది ఉండాలంటే చూపిస్తా చూడండి. ఇలా ఉంటే చాలా అనమాట పొంగల్ అనేది. మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత జారుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పొంగల్ అనేది రెడీ అయిపోయింది. పొంగల్కి ఇప్పుడు మనం తిరువాత అనేది పెట్టేసుకుందాం. ఈ కడాయి ఎందుకు అలా ఉందంటే నేను ఆల్రెడీ చట్నీకి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ పొంగల్ రెడీ అయ్యేలోగా మేము ఆల్రెడీ చట్నీకి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొత్తం చిట్లుతుంది అనమాట చేతికి. ఇప్పుడు నాకు కూడా అదే జరిగింది. చూసారు కదా ఎంత దూరం వెళ్ళిపోయానో, చేతికి అనేది మొత్తం చిట్లేసింది. తర్వాత మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, మనకు వేడివేడిగా అన్నంతో పొంగల్ అనేది చాలా టేస్టీ అనమాట. దాంతో చాలా హెల్దీ అనమాట. చాలామంది చూసినా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.